హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మన కర్రీ చికెన్ కర్రీ. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో. ఇది బాగా హీట్ అయ్యాక అప్పుడు ఆనియన్ ఒక కప్పు ఆనియన్ అయితే వేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక చికెన్ అయితే ఒకసారి వాష్ చేసేసుకుని వేసేసుకోండి ఇందులో. వాష్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒకసారి బాగా మగ్గాలన్నమాట. మూతెట్టేసుకోండి. బాగా మగ్గిపోయాక అప్పుడు సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్లు అయితే కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని బాగా మగ్గిపోవాలి. మా మమ్మీ సాల్ట్ కన్నా కల్లుప్పు ఎక్కువ యాడ్ చేస్తుంది. కల్లుప్పు అంటే ఏంటో కమెంట్ చేయండి. 2 స్పూన్లు అయితే మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని, మీలో ఎంతమందికని చికెన్ కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకంటే చాలా ఇష్టం. ఇప్పుడు మూత పెట్టేసుకుని బాగా ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవనివ్వండి. కిచెన్లు ఏంటి మారిపోతున్నాయి అనుకోకండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా ఇక్కడ చాలా బ్లాగ్స్ అయితే చేస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో అయితే ఒక గ్లాసుడు వాటర్ వేసుకోండి. సిమ్లోనే పెట్టుకుని కుక్ అవనివ్వండి బాగాని. అంతేనండి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కుక్ అయిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలితే నాకైతే కమెంట్